సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం మన బాబా గారు అందిస్తున్న ఒక అద్భుతమైన సందేశం. తల్లి, నీతో హనుమయ్య ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు. నీ కోసమే హనుమయ్య ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక రహస్యం నీతో చెప్పాలని, నీ భవిష్యత్తు ఏ విధంగా మార్చబోతున్నారో నీతో తెలపాలని హనుమయ్య ఎదురు చూస్తున్నారు తల్లి. హనుమయ్యని ఎదురు చూడనివ్వకుండా ఇప్పుడే వింటావు కదా అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు, హనుమయ్య మనతో ఏ యొక్క రహస్యం, ఎలాంటి మార్పుని మన జీవితంలో తీసుకురాబోతున్నారో ఈరోజు వీడియోలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఎలాంటి సమస్యలకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపించే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. చాలా నమ్మకమైన గురువు గారండి. ఎటువంటి సమస్యకైనా సరే 24 గంటల్లో 100% సొల్యూషన్ అనేది మీకు చూపిస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేసి మీ యొక్క సమస్యలను అయితే తొలగించుకోండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్లో ఇబ్బందులు, అదేవిధంగా విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపుతారు. అంతేకాకుండా శ్రీనివాసరాజు గారు స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అండి. వశీకరణ కూడా చేస్తారు. వాస్తు దోషాలు, జాతక దోషాలు అన్నీ కూడా తొలగించేస్తారు. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి 96630644 ఈ నంబర్కి కాల్ చేయండి. మీ యొక్క సమస్యలను అయితే తప్పకుండా తొలగించుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నాకు నా సమస్య తీరింది అన్న తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. ఒకసారి మీరు కాల్ చేస్తే మీకు కూడా ఖచ్చితంగా నమ్మకం కుదురుతుంది. మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఫ్రెండ్స్. తల్లి, ఈరోజు నీ కోసం హనుమయ్య ఒక అద్భుతమైన శుభవార్తని తీసుకొచ్చారు. నీ జీవితాన్ని గొప్పగా మార్చే శుభవార్త. ఆ శుభవార్త ఏంటో ప్రతిదీ నీకు స్వయంగా హనుమయ్య నీకు చెప్పాలని ఎదురు చూస్తున్నారమ్మా. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఆ తండ్రి మాటల్లోనే ఇప్పుడు నీకు సమస్యలన్నిటికీ ముగింపు అనేది వస్తుంది. నువ్వు ఇప్పటి వరకు నీ సమస్యలకు నిరీక్షణ ఫలితం వచ్చేసిన తల్లి. ఎన్నో సంవత్సరాల నుండి, నెలల నుంచి, రోజుల నుంచి నువ్వు అడుగుతున్న శుభవార్త ఇప్పుడు నెరవేరబోతుంది. నాకు అది కావాలి బాబా, ఇది కావాలి బాబా అని ప్రార్థనలు పెట్టావు కదా, ఇప్పుడు నేనే కాదమ్మా, నీకు అండగా హనుమయ్య కూడా ఉన్నారు. ఆంజనేయ స్వామి అంటే శక్తికి స్వరూపం. ఆ శక్తి స్వరూపమే, ఆ బలమే అంతా నీకు దారబోస్తున్నారు హనుమయ్య. ఈ రోజున నీ కోసం హనుమయ్య వచ్చారు అంటే నీకు ఉన్న సమస్యలను తొలగించి నిన్ను బలంగా మార్చడానికే, నీ భవిష్యత్తును బ్రహ్మాండంగా తీర్చిదిద్దటానికే. నువ్వు ప్రతి కష్టం చూసి ఎంతగానో కృంగిపోతూ ఉన్నావు. నా కష్టం వచ్చిందంటే ఆ కష్టాన్ని చూసి బెంబేలెత్తిపోతున్నావు. ఇక నీ కష్టాన్ని తొలగించడానికి ముందు కావాల్సింది ధైర్యం. ఆ మనోధైర్యం ఇప్పుడు నీకు ఆంజనేయ స్వామి కలగజేస్తున్నారు తల్లి. ఆ హనుమంతుడు నీ కోసం ఈ యొక్క బలాన్ని దారబోస్తున్నారు. స్వీకరించు బిడ్డ. నీకు ఇక ఎలాంటి ఆందోళన దేనికోసమో వద్దు. ఈ కష్టం ఉందే, ఆ కష్టం ఉందే అనే ఒక ఆందోళన అవసరం లేదు. నాకు నా బాబా ఉన్నారు, అంతకు మించి బలశాలి అయిన హనుమంతుడు ఉన్నారు. ఇక నీకు ఏం కావాలమ్మా? కాబట్టే నిశ్చింతగా ఉండు. నీ జీవితం బ్రహ్మాండంగా మారబోతుంది అనటానికి ఇదే ఒక శుభశకునం. ఈ క్షణమే ఇప్పుడే విను. ఓ చక్కటి వార్తను తీసుకొచ్చాను నీ ముందుకు. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చాను అంటే ఇది నువ్వు వినే తీరాలి తల్లి. నువ్వు విన్న తర్వాత ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు హనుమంతు అయ్యా అని చెప్పి దండం పెట్టుకుంటావు. ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు, అలాగే ఈ నీ సాయి తండ్రి ఆశీస్సులు నీకుండగా నీకు ఇంకేం కావాలి? నువ్వు అంతకు మించి ఆనందంతో ఉండే ఒక శుభవార్త నీకు రాబోతుంది. నీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తల్లి. నువ్వు నా దగ్గరికి వస్తావని నేను ఆశపడుతున్నాను. రాబోయే గురువారం రోజున నువ్వు సంతోషంతో నా దగ్గరికి వస్తావు. బాబా, అసలు మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు అని ఆశగా అడుగుతున్నావు కదా బిడ్డ. ఇక ఇలా చూడు, ఇకపై నీ జీవితంలో అన్నీ కూడా శుభానందాలే, ఆనందమైన క్షణాలే. నువ్వు భ్రమపడుతున్నావు కదా, నాకంటూ ఒకటైన ఆనందకరమైన రోజులు వస్తుందా రాదా అని.
జీవితంలో ఒకటైనా మారే రోజులు లేవా అని అనుకుంటూ ఉన్నావు కదా తల్లి. నా పెదవి పైన చిరునవ్వు వస్తుందా? నేను ఎప్పుడు ఇలాగే ఉండాలా? నా బాబా నాకు ప్రత్యక్ష దైవం కదా! ప్రతి క్షణం నా కుటుంబం కోసం అనుక్షణం పోరాడుతూ ఉన్నాను. ఇవన్నీ నా బాబాకు తెలీదా అని నీకున్న అతి పెద్ద కోరిక తీర్చమని నన్ను ఎప్పటినుంచో ఆశగా అడుగుతున్నావు. అవును కదా బిడ్డ? మరి ఆ ఆశ నెరవేర్చడం లేదని, నీ కలలన్నీ అలాగే నీళ్లు కారి మిగిలిపోయాయని కంగారు పడిపోయావు. అవునా కాదా? బిడ్డ, నేను చెబుతున్నాను కదా, రోజులు, నెలలు, సంవత్సరాలు అన్నీ గడిచిపోయాయి. మరి నేను మిమ్మల్ని అడిగిన కోరిక మాత్రం అలాగే వదిలేశారే బాబా? అసలు మీరు ఇలా చేయడం ఏమైనా న్యాయమా? నా కోరిక తీర్చలేదు, నేను మీ బిడ్డను కాదా, మీ భక్తుని కాదా అని నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉంటావు. నేను ఏం పాపం చేశాను తండ్రి? అసలు ఈ భూమి మీద మంచి వాళ్లకు మంచే జరగడం లేదే? ఎందుకు తండ్రి నాకు మాత్రమే ఇన్ని కష్టాలు, కన్నీళ్ళు? నా జీవితాన్ని కష్టాలతో గడపాల్సి వస్తుంది. ఇలా రోజు కష్టాలు ఎదురవ్వటంతో మంచి వాళ్ళ మనసు కూడా బండరాయిలా మారి చెడు వైపు నడుస్తుంది బాబా. దీనికి మీరు సమాధానం ఏం చెబుతారు తండ్రి అని నువ్వు నన్ను నిలదూస్తున్నావు కదమ్మా. అవన్నీ కూడా నేను నీ మాటల్ని ఆలకిస్తున్నాను. అంతేకాకుండా వింటున్నాను, వాటికి పరిష్కారం తీసుకొస్తాను కూడా. నీ జీవితానికి సంబంధించిన మార్పుతో పాటు నీ మనసులో ఉన్న ప్రతి ఒక్క ప్రశ్నకు నేను సమాధానం ఖచ్చితంగా తీసుకొస్తాను. ఆ సమాధానం ఎలా ఉంటుంది అంటే, నీ యొక్క ప్రతి ప్రశ్నకు ఇట్టే సమాధానం అనేది నీకు దొరుకుతుంది. నువ్వు నన్ను నిలదీస్తున్నావని నేను అస్సలు బాధపడను. ఈ తండ్రిని కాక నువ్వు ఎవరిని నిలదీస్తావు? నీకు ఎవరిని ఈ లోకంలో నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో ఏమీ కూడా అర్థం కాకుండా ఉంది. అసలు ఏంటి జీవితం? నన్ను ఎందుకు పుట్టించావు బాబా? ఎందుకు నన్ను ఇంకా ప్రాణాలతో ఉంచావు? ఈ కుటుంబంలో ఎందుకు నన్ను వేశారు అని ప్రతిరోజు నువ్వు దిగులు పడుతూ ఉన్నావు కదా, కన్నీరు కారుస్తూనే ఉన్నావు. అదంతా నేను చూడలేదనుకున్నావా? చూస్తున్నాను తల్లి. ఒక ముఖ్యమైన విషయం నీతో చెబుతాను విను. ఈ ప్రపంచంలో మంచివారు ఎలా అయితే జీవిస్తున్నారో అలానే చెడువారు కూడా జీవిస్తూ ఉంటారు. అవును తల్లి, నీ మంచి మనసు, నువ్వు అందరికీ మంచి చేశావు. అదే నీకు, నీ కుటుంబానికి శ్రీరామ రక్షలా మారింది. ఆ విషయం నువ్వు గమనించబోయేంటి? మంచివారికి కష్టాలు ఎందుకు అని ప్రశ్నిస్తావు. అది నిజమే, నేను కూడా ఒప్పుకోవాల్సిన మాటే. ఎందుకంటే భగవంతుడు భరించే వాళ్ళకే కష్టాలు ఇస్తాడు అని తెలుసుకో. తట్టుకునే వాళ్ళకే సమస్యలు ఇస్తూ ఉంటాడు అని తెలుసుకో. మంచి వాళ్ళనే పరీక్షిస్తూ ఉంటాడు అని నమ్ము. ఈ లోకంలో మంచి అందరికీ కూడా చెడుగా కనిపిస్తుంది. కానీ వచ్చే రోజుల్లో మాత్రం భవిష్యత్తులో ఎవరు ఏంటి అనేది తప్పకుండా స్పష్టంగా కాలమే నిర్ణయించి సమాధానమిస్తుంది. నీ కళ్ళకు కట్టినట్టు నీకు ఖచ్చితంగా చూపిస్తుంది. అప్పటి వరకు కాస్త మౌనంగా ఉండమనే కదా నేను చెప్తున్నాను. నీ బాబా మాట విను. ఏం జరిగినా సరే అంతా నా సాయి చూసుకుంటారు, నాకు ఇంకా హనుమయ్య తోడున్నాడు అని ధైర్యంగా ఉండు. ధైర్యాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకూడదు బిడ్డ. కఠినంగా మాట్లాడినంత మాత్రాన నీతో ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోరు. తీయగా తేనె పూసినట్టు మాట్లాడినంత మాత్రాన నిజమని నమ్మించే వాళ్ళు మంచివాళ్ళు అయిపోరు. ఆలోచించు, ఎవరు ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఎవరి మాటల్లో ఎంత మర్మం ఉందో తెలుసుకో. జననానికి మరణానికి ఎలా అయితే వ్యత్యాసం ఉంటుందో అలానే నీ జీవితంలో కూడా ప్రతి విషయానికి కూడా సమయం అనేది ఉంటుంది. సంఘటనకి సమయం ఉంటుంది, ఖచ్చితంగా ఉండే తీరుతుంది. అది రానిదే నువ్వు ఎంత బాధపడినా, ఎంత ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవమ్మా. నీ బాబాని నమ్ము చాలు. ఎప్పుడు ఏం జరిగినా కూడా నీకు మంచిగా ఆలోచిస్తూ ఉండు. మంచిగా ముందుకే అడుగు వేయి. అలా కాకుండా మంచిగా ఉన్న నాకే ఎందుకు బాబా ఇన్ని కష్టాలను బాధపడి కూర్చుంటే ఏం లాభం చెప్పు? నీ విలువైన అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవటం తప్ప వేరే ఏమీ ఉండదు. ఏది ఏమైనా సరే చూసుకుందాంలే అనే ఒక ధైర్యం అనేది నీలో ఉండాలి. నమ్మి సంతోషంగా ముందుకెళ్ళాలి. నీకు రావాల్సిన లైఫ్ అనేది, జీవితంలో కోరుకున్న మంచి జీవితాన్ని, నీకు ఆశపడ్డ కోరికల్ని అన్నీ కూడా నెరవేరుస్తాను. ఇది నమ్ము తల్లి. నువ్వు సంతోషంగా ముందుకెళ్ళు. అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి. కాస్త ఓపిక ఉంటే చాలు.
ఏది కూడా జరగంది లేదు. ఇలా చూడమ్మా, మంచి మనసు ఉన్న నీకు ఎవరు ఎప్పుడు కూడా చెడు తలపెట్టరు. నేను మాటిస్తున్నాను కదా, మంచి వారికి ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది అని. ఇతరులకి హాని తలపెట్టాలని చూసేవారికి ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు. కఠినమైన శిక్ష అనేది ఇస్తాడు. వాళ్ళకి ఇతరులను బాధ పెడితే ఆ బాధ రెట్టింపు బాధను వాళ్ళు అనుభవించేలా భగవంతుడు చేస్తాడు, కాలం చేస్తుంది. ఆ జీవితం ఈ సాయి బిడ్డకి నీకు ఎందుకు చెప్పు? ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలి నువ్వు. అందుకే కదా నీ బాబా ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఇన్ని సందేశాలు, వాక్కులు నీకు అందచేసేది. మరి అలాంటిది నువ్వు ఎందుకు తల్లి, మంచి వాళ్ళకే ఎందుకు బాబా కష్టాలు అని నువ్వు నన్ను నిలదీస్తూ ఉంటావు చెప్పు? కాస్త ఓపిక పట్టు బిడ్డ. ఈ మాట నువ్వే మారుస్తావు బాబా. మంచిగా ఉండటమే నేను చేసిన మంచి పని అని నీకే తెలుస్తుంది కదా. కాస్త ఆలస్యమైనా సరే తల్లి, నీ నిజానికి నువ్వు గ్రహించే తీరుతావు. ఆ నిజాన్ని నువ్వు తెలుసుకుంటావు. అప్పటి వరకు కాస్త మౌనంగా నీ బాబా ఏం చెప్పినా సరే వింటూ నీ సాయి మార్గంలో నడుస్తూ ఉంటూ మిగతావన్నీ నీ కళ్ళకు కట్టినట్టుగా నేను చూపిస్తాను కదా, జరిపిస్తానని మాటిస్తున్నాను. మంచివారికి కాస్త ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచే జరుగుతుంది. మంచిగా ఆలోచించే వారికి నీ బాబా ఎప్పుడూ తోడుంటారు. నీ బాబానే కాదమ్మా, కాలం, అలాగే నీ ముందు ఉన్న ఇప్పుడు హనుమయ్య కూడా తోడుంటాడు. కాబట్టి సంతోషంగా ఉండు. నిన్నుగా అర్థం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా నీ జీవితంలోకి వస్తారు. స్వయంగా నేనే వాళ్ళని పంపుతాను. ఇక వాళ్ళు నీ జీవితంలోకి అడుగు పెట్టక ముందే, పెట్టాక ఎలాంటి సమస్యలు, కష్టాలు ఏమీ ఉండవు. నీ దరి చేరవు. ఆ క్షణం నీ కష్టాన్ని మాయమైపోతాయి, ఆవిరైపోతాయి కూడా. ఇక ఆనందం మాత్రమే నీకు మిగులుతుంది. ఇన్ని రోజుల నిరీక్షణ ఫలించబోతుంది. నీ కష్టాలకి మంచి ఫలితం దక్కబోతుంది. నువ్వు కోరుకున్న మంచి జీవితం నీ కళ్ళ ముందు రాబోతుంది. ఇక ఆనందంగా, ప్రశాంతంగా ఉండు బిడ్డ. గుర్తుపెట్టుకో, చిరునవ్వుని మాత్రం ఎప్పుడు కూడా పొరపాటును కూడా నీ పెదవి నుంచి తరగనివ్వద్దు. నీ పెదవుల పైన ఆ చిరునవ్వుని ఉంచు. వదులుకోవద్దు తల్లి. నువ్వే ఇబ్బంది పడాల్సి ఉంటుంది, నువ్వే బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ఇకనైనా నువ్వు సంతోషంగా మాత్రమే ఉండు. ఆనందం మాత్రమే నీ జీవితాన్ని ధైర్యంగా ముందుకు సాగించు. జరగాల్సినవన్నీ కూడా నేను చూసుకుంటాను కదా, నేను తప్పక జరిపిస్తాను నీకన్నీ కూడా. ఇక ఎందుకు కంగారు, దిగులు ఎందుకు చెప్పు? ఏమాత్రం ఏమీ ఆలోచించకుండా సంతోషంగా ముందుకు వెళ్ళిపో. జరగాల్సినవన్నీ కూడా నీ సాయి జరిపిస్తాను కదా. నీకు రావాల్సిన శుభవార్తల్ని ఒక్కొక్కటిగా నీకు రప్పిస్తాను. నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని నీ కళ్ళ ముందు ఉంచుతాను. ఇవన్నీ కూడా అతి త్వరలోనే నీకు రాబోతున్నాయి. అవి జరిగేలా నేను చేస్తాను. నీ సాయి నేను ఆశీర్వదిస్తున్నానమ్మా. ఇక నీకు సంతోషంగా, ఆనందంగా జీవితం ఉండబోతుంది. నేనే కాదు తల్లి, నీ ముందు హనుమంతుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. స్వయంగా నువ్వే నా ఆలయానికి రా. అలాగే హనుమంతుని దర్శించుకో. నీ కళ్ళకు వెలుగు ప్రకాశించేలాంటి ఒక ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా ఏదైనా సరే ఎదుర్కొనే ధైర్యం నీకు ఖచ్చితంగా కలుగుతుంది బిడ్డ. నీ బాబాని దర్శించుకుంటావు కదా, నీకోసం నేను ఎదురు చూస్తాను. ఈ రాబోయే గురువారం నా దర్శనానికి నువ్వు వస్తావు. ఖచ్చితంగా నా బిడ్డ కోసం ఈ సాయి తండ్రి ఎదురు చూస్తాడు. అలాగే హనుమంతుని కూడా దర్శించుకో తల్లి. నీకు బోలెడు బలం, శక్తి, ధైర్యం అన్నీ ఫలిస్తాయి. వాటితో నీ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నీకే తెలుస్తుంది. నీ మనసులో దర్శించుకోగానే మనసు పులకించిపోయేలా ఒక చక్కటి శుభవార్త చెవిన పడుతుంది. ఇకపై అంతా కూడా నీకు శుభమే. శుభవార్తలన్నీ కూడా నీకు వర్షంలా నీ మీద కురిపించబోతున్నానమ్మా. ఇక హాయిగా, ప్రశాంతంగా ఉండు అని ఈరోజు బాబాగారైతే మన కోసం అద్భుతమైన సందేశం అందించారు. ఈ వీడియో మీకు అందరికీ కూడా బాబా మీద మరింత నమ్మకాన్ని కల్పించి ఉంటుంది అని ఒక్కసారి బాబాకి నమస్కారం చేసుకొని, అలాగే హనుమంతునికి ఒక్క నమస్కారం చేసుకొని, సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.